అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురూజీ నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ అక్టోబర్ మాసము కన్యారాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు. గ్రహస్థితులు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. ఇంకా ఏమి చెప్పాలి అనేటువంటిది మనము ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కన్యారాశి అంటే దాదాపు ఇంకా 10 సంవత్సరాల పాటు కన్యారాశి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్ళ యొక్క జీవితాన్ని కొంచెము మలుచుకొని ఈ కన్యారాశి వాళ్ళు నాకు ఇలా అయిందే అలా అయిందే అనేటువంటి భావనతో నిరంతరము ఏదో ఒక దీంట్లో ఉండిపోకుండా ముందుకు అడుగు గనక వేయగలిగినారు అంటే తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది గాక. శత్రువులు కూడా మిత్రులై మీకు ఉపకరించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. అంతేకాకుండా ఈ మాసములో ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. అది ఎలా వస్తుంది? ఎలాగైనా రావచ్చుగాక. ఆకస్మిక ధనలాభము, అంతేకాకుండా ఉన్నట్టుండి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు, ఒక గుర్తింపు అనేటువంటిది కూడా వస్తుంది ఈ రాశి వాళ్ళకు. గ్రహస్థితులు అలా అనుకూలముగా ఉన్నాయి. అంతేకాకుండా కొంతమందికి జ్ఞానము, వైరాగ్యము అనేటువంటిది కూడా వస్తుంది ఈ రాశి వాళ్లకు. అంటే ఎవరికి వైరాగ్యము, ఎవరికి ఏది కావాలనో అది ఈ మాసంలో జరగడానికి సిద్ధముగా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలి అంటే లోన్లు అట్లాంటివి రావాలి అని పెట్టుకునేటువంటి వాళ్లకు తప్పకుండా లోన్లు శాంక్షన్ అవుతాయి. వీళ్ళ తెలివితేటలకు డబ్బులున్నటువంటి వాళ్ళు, సమృద్ధిగా డబ్బున్న వాళ్ళు తోడై వీళ్ళ తెలివితేటలు పెట్టుబడి, వాళ్ళ డబ్బు యొక్క పెట్టుబడి రెండూ సమన్వయము చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి వాళ్లకు. వాహనయోగం ఉన్నది, గృహయోగం ఉన్నది. ఎవరైతే ఎప్పటి నుంచో మాకు ఇల్లు కావాలి అని కోరికతో, ఉత్సుకతతో, ఆత్రతతో ఎన్నో ప్రయత్నాలు చేసుకోలేకపోయి మనసులో ఏమిటబ్బా నేను ఒకప్పుడు అన్నీ ఉన్నవాడిని, నాకు ఇప్పుడు అన్నీ కొంచెం ఎదురైపోయినాయి, నాకు రావటం లేదే అనేటువంటి బాధ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు నేను తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా మళ్ళీ వైభోగము అనేటువంటిది మీదే వచ్చి తీరుతుందిగాక, అనుకూలిస్తుందిగాక. మీ ధైర్యము అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు కూడా మొక్కవోని ధైర్యముతో ఎప్పుడైతే ముందుకు వెళతారో ఆ ధైర్యము అనేటువంటిదే మీకు సర్వము తెచ్చి పెడుతుంది అనేది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఒకవేళ ఈ రాశి వాళ్ళ, కన్యారాశి వాళ్ళ యొక్క సంతానము వలన వీళ్లకు చాలా మంచి యోగం అనేటువంటిది ఉన్నది. అలాగే దూర ప్రయాణాలు అనేటువంటివి చేస్తారు. తద్వారా కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల కూడా అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. కొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యవహారముతో ఎవరు ఎలాంటి మోసము చేసుకోకుండా ఉన్నతమైనటువంటి స్థితులతో దాదాపు అడుగు ముందుకు వెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి అటువైపు ఆ విధముగా మీ యొక్క ఆలోచనలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఒకటి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకొని శుభకార్యాలు చేస్తారుగాక. సోదరులతో విభేదాలు ఏవైనా ఉంటే అవి సర్దుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నము చేస్తారు. తప్పకుండా విజయం అనేటువంటిది లభిస్తుంది అనే ఆత్మవిశ్వాసముతో మీరు ముందుకు వెళతారు. ఒకరి అండదండలు కావాలి అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు మీకు. మీరే ఒకరికి అండ, మీరు ఇంకొకరు అండ ఇస్తారు అనేటువంటిది లేదు. కాకపోతే కొంతమంది మీకు మాట చెప్పి మీకు తప్పుతారు.
అప్పుడు కించిత్ ఆవేశము ఆందోళన అనేటువంటివి వస్తాయి. ఆ ఆందోళన నుంచి మళ్ళీ ఆలోచన అనేటువంటిది పుట్టి ఆ ఆలోచనతో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవటం అనేది మానేస్తారు. సమయానికి అనుకూలమైనప్పుడు మన చేతికి ఏదైనా అందుతుందిలే, తొందర ఎందుకు అనేటువంటి భావనతో ఎక్కువ శాతము ఒక మనస్సుకు సంబంధించినటువంటి విషయముగా ఆలోచనాత్మకముగా ఆలోచనలు చేస్తూ ఎవరిని నొప్పించకుండా ముందుకు వెళదాము అనేటువంటి దాంతోనే ఉంటారు తప్ప చేతగానితనము అని కానీ ఇంకొకటి కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. మీకు ప్రమోషన్లు రావటం చేయటం ఇలాంటివి జరుగుతాయి. లేదా ఇల్లు కొనడం, ఫ్లాట్ కొనడము ఇలాంటివేవో జరుగుతాయి. మామూలుగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు వీళ్ళ సూచనల వలన రాజకీయ నాయకులు ఇంకా అభివృద్ధిలోకి రావటం చేయటం అనేది జరుగుతుంది. వీళ్ళ వలన వీళ్ళు చెప్పేటువంటి విషయాల వలన వీళ్ళు అనుకూలించేటువంటి విధానముగా మంచి సలహాలవి ఇవ్వటం చేయడం జరుగుతుంది. కాబట్టి అలా ముందుకు వెళతారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు అనేటువంటివి చేసి తద్వారా మేలు పొందటం అనేటువంటిది కూడా సంచలనముగా పెట్టుకుంటారు. మీకే తెలియకుండా సంచలనం అనేది అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అనూహ్యముగా జరిగి వాళ్ళను రమ్మంటే మీరు వాళ్ళు రమ్మంటే మీరు వెళ్ళటము, కలిసి కొంచెం అందరికీ తెలియటము, మీరు పలానా అని తెలుసుకొని ఒకప్పుడు మిమ్మల్ని అన్నవాళ్ళు కూడా మళ్ళీ మీ దగ్గరికి రావటం చేయటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఏది తప్పుగా ఆలోచనలు చేయడానికి ఉండదు. సహజముగా అందరూ కలవటం అనేటువంటిది ముఖ్యమే కదా. దానికి మీరు ఒక అడుగు వెనక్కు వేసి ఖచ్చితముగా అందరూ కావాలి అనేటువంటి ఇదితోనే మీరు చేస్తారు గాక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలుగా తీసుకొని సమయానికి భోజనం, నిద్ర అనేటువంటివి పెట్టుకోవాలి. ఇవి రెండూ కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని వేరే ఏది ఇబ్బంది ఎలాంటిది పెట్టే అవకాశము లేదు గాక మీకు అనుకూలవంతముగానే ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అన్ని రకాల వారికి యోగదాయకముగా ఉన్నది. మీరు ఏ లగ్నములో పుట్టారో మీకు నచ్చినటువంటి అయ్యగారి దగ్గర తెలుసుకొని ఏదైనా దోష పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. ముఖ్యంగా ఈ మాసంలో కన్యారాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే ఇంకా అనుకూలంగా ఉంది? కన్యారాశి వారికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అని అంటే ఏం చెయ్యాలి అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తప్పకుండా మేలు జరుగుతుంది. గణపతిని ఆరాధించినా మేలే జరుగుతుంది గాక. జయోస్. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు. మంచిది.